ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా ఫార్మసిస్టుల ఆధ్వర్యంలో క్లాక్ టవర్ నుండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి ర్యాలీలో టి పూర్ణచంద్ర అడిషనల్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం 25 సెప్టెంబర్ సందర్భంగా నల్గొండ జిల్లా ఫార్మసిస్టుల ఆధ్వర్యంలో క్లాక్ టవర్ నుండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి ర్యాలీ టి పూర్ణచంద్రరావు అడిషనల్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాసరావు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఫార్మసిస్టులను ఉద్దేశించి ప్రజా ఆరోగ్య విధానంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమైందని తన ప్రసంగంలో తెలిపారు. వృత్తిలో నిబద్ధత పాటించి ప్రజలకు మంచి సేవలందించాలని కోరినారు. ఫార్మసీ వృత్తిలో ఇతర క్యాలెండర్ల కన్నా ఫార్మసిస్టులకు పదోన్నతులలో సరైన నిష్పత్తి లేక అన్యాయం జరుగుతుందని తెలిపారు. అవుట్సోర్సింగ్ 104 సేవల నందు పనిచేయుచున్న ఫార్మసిస్టులకు గత 5 నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుచున్న విషయాన్ని గమనించి త్వరలో వేతనాలు అందేటట్లు చూస్తానని డిఎంహెచ్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటిసిఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డివై డిఎంహెచ్ఓ డాక్టర్ ఎల్ వేణుగోపాల్ రెడ్డి, పిఓడిటి డాక్టర్ కృష్ణకుమారి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుంధతి, డాక్టర్ డిఎంహెచ్ఓ డాక్టర్ కె రవి, డిటిఓ డాక్టర్ పద్మ, జిల్లా మలేరియా అధికారి ఆర్ దుర్గయ్య, ఫార్మసీ సూపర్వైజర్ రాగిరెడ్డి వీరారెడ్డి మరియు డ్రగిస్ట్ అసోసియేషన్ పరమాత్మ, జేఏసీ మండల్ ఎన్ సోమయ్య మరియు జిల్లా ఫార్మసిస్టులు హాజరైనారు. స్థాయిల్లో కూడా వైద్య ఆరోగ్య సిబ్బంది యొక్క సహకారంతో వారి నిబద్ధతతో మనం ఈ రోజున ధైర్యంగా ఈ సీజన్ ఇంకొక 1 month అయిపోతుంది. ఈ సీజన్ నల్గొండ జిల్లాలో వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ఏసీఎల్బీ గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఒక నల్గొండ జిల్లాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్మసిస్టులందరికీ డిఎంహెచ్ఓ ఆఫీస్ నల్గొండ తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఫార్మసిస్టులందరూ నల్గొండలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఫార్మసిస్టు డెంగ్యూను సీజనల్ డిసీజ్ కంట్రోల్ చేయడంలో ఎంతో వాళ్ళ కృషి అభినందనీయం. సో డెంగ్యూ రహిత జిల్లాగా మార్చడంలో మిగతా డాక్టర్స్ ఎంత పాత్ర ఉందో ఫార్మసిస్టులు కూడా అంతే కీలక పాత్ర ఉంది. ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేసి జిల్లాకు అన్ని నేషనల్ పారామీటర్స్లో మంచి పేరు తేవడంలో వాళ్ళ కృషి కూడా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరికీ మరి ఒకసారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున వరల్డ్ ఫార్మసిస్ట్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు, జిల్లా ఫార్మసిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి వైద్య ఆరోగ్య శాఖ యొక్క సిబ్బంది అందరికీ కూడా వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున కాకుండా జిల్లా యంత్రాంగం, జిల్లా ప్రభుత్వం తరఫున కూడా మన ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తుని ప్రతిదానికి కూడా మన వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి సుశిక్షితులైనటువంటి ఈ ఫార్మసిస్టులకి మన కృతజ్ఞత తెలియజేసుకుంటామని నేను భావిస్తున్నాను. ఫార్మసిస్ట్ అనే వ్యక్తి వైద్య ఆరోగ్య విధానంలో ఆయన టార్చ్ లైట్ వంటి తెలిసినటువంటి రుగ్మత ఏంటి, అతని సమస్య ఏంటి అని గుర్తించాలంటే
దానికి సుశిక్షితమైనటువంటి మన ఫార్మసిస్టులు లేనిదే మొదటి అడుగే పడతాం. వ్యాధి నిర్ధారణ కానీ దానికి సంబంధించినటువంటి వైద్య నిర్ధారణ కానీ చేయాలి అంటే దానికి మొదటి అడిగే నుంచి మొదలుపెట్టి పిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్ అండ్ జనరల్ హాస్పిటల్ వరకు ప్రతిరోజు మరి వైద్యులు ఎలా పనిచేస్తారు అనే దాన్ని పరిశీలన చేస్తూ మీ యొక్క సహకారంతో మరి నిబద్ధత కలిగినటువంటి మీ యొక్క మరి వృత్తిని మీరు పాటించడం చేత ఈ రోజున మనం ఈ తెలంగాణ రాష్ట్రంలోని సీజనల్ వ్యాధుల్ని మరి ఒక కంట్రోల్